కానీ హైదరాబాద్కి ఆపేవాళ్ళు నీటి లేరు. కానీ వెంకట్రావు గారు ఆపేవాళ్ళు లేరు. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేస్తున్నారు. వనరులు కూడా ఉన్నాయి. కానీ కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని గనక అరెస్ట్ చేయకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం అభివృద్ధి అనేది సాధ్యం కాదు. పెట్టుబడిదారులు రారు అనేటువంటి అభిప్రాయం ఉంది. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులందరూ రాజీనామా చేస్తున్నారు, చేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరుగా. వాళ్ళు గమ్యం ఏంటంటే ఈ పార్టీ ఉండదు, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పీకేస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. కాస్తో కూస్తో ఇంతో అంతో పోటీ ఇచ్చేది వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు, ఉండేది కాంగ్రెస్ పార్టీ. తెలుగు తల్లి మీద గొడ్డలు పెట్టి నిలువున చీల్చి నరికేసి 2 ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయరు మన వాళ్ళు. ఈ తరం వాళ్ళు వేయరు. రాబోయే 50 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అమ్మో, తెలుగు తల్లిని నిలువున చీల్చి నరికేసింది వీళ్ళే కదా, వీళ్ళకెందుకు ఓట్లు వేస్తామంటారు తెలుగు వాళ్ళు. కనుక ప్రతిపక్షం అంటే బలహీనమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. అంతేగాని ఇంకా అసలు ప్రతిపక్షం ఉండదు. కమ్యూనిస్టులు కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడినే మద్దతు ఇస్తారు. చంద్రబాబు నాయుడికి కమ్యూనిస్టులకి బీజేపీతో ఉన్నంత మాత్రాన కమ్యూనిస్టులు దూరం కాలేదు. ఆయన చంద్రబాబు నాయుడు సెక్యులర్ భావాలతో క్రిస్టియన్లను, ముస్లింలను, కమ్యూనిస్టులను ఆయన వెంట తీసుకుని వెళుతూ అందరూ కావాలి, నేను కొందరి వాడిని కాదు, ఒక మతం వాడిని కాదు, అది బీజేపీ వాళ్ళ సిద్ధాంతం, నా సిద్ధాంతం కలిసి ఉండాలని వెళ్తున్నాడు కనుక కమ్యూనిస్టులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. చేనేరగడైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు అతని యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన క్యారెక్టర్ కానీ నేను దగ్గరగా ఉండి 15 సంవత్సరాలు చూశాను. అలాంటి వ్యక్తులు ఉండరు. ఆయన ముఖ్యమంత్రి అయినా ఆయన ఇచ్చే గౌరవం, ఈయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలి, ఎవరు మంత్రులు చేతులు కట్టుకొని నిలబడాలి, సిగ్గు. అలా చేయడు ఎప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు గౌరవంగా కూర్చోబెడతాడు. వెళ్ళిన వాళ్ళకి డ్రై ఫ్రూట్సో, టిఫినో, టీనో, కాఫీనో, మజ్జిగో ఇస్తాడు. అసలు ఆయన ఇచ్చే గౌరవము, నేను ముఖ్యమంత్రి హోదాలో ఇంకా ఇతర ముఖ్యమంత్రి, నేను 15 మంది ముఖ్యమంత్రులను చూశాను. చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రులు ఉండరు. ఈ జగన్కి సూపర్ అహంభావం అయితే ఆ రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత రాయలసీమ సంస్కృతి, కొంత అహంభావం ఆయనకి ఉంది. చంద్రబాబు నాయుడు ఆయన యొక్క మనస్తత్వం, ఆయన ప్రవర్తన, ఆయన క్యారెక్టరు ఎగ్జంప్లరీ క్యారెక్టర్. ఎవరితో ఎలా మెసకాలో, పేదవాడి యొక్క బాధలను అర్థం చేసుకోవడం ఆయనకంటే వేరే వ్యక్తి లేడు. మొన్న 3 గంటలు నిలబడి ఆ వయసులో 5,000 మంది దరఖాస్తులు తీసుకున్నాడు. మరి ఆయన తపన చూడండి. మరీ ముఖ్యంగా ఈ 5 ఏళ్ల దుష్ట పాలన చూసిన తర్వాత, 53 రోజుల జైలు అనుభవించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రోజున మారిన చంద్రబాబు నాయుడు. అసలు మొదటి 3 సంవత్సరాల్లో టర్మ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు కాదు. నేనే ఆశ్చర్యపోతున్నాను. నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ చూస్తే నాకు ఆశ్చర్యం కలిగేది. నేను ప్రతి కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూర్చున్నా, చూసా. ఆయన ప్రవర్తన, ఆయన పద్ధతి పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు అంతా అధికారులు నెత్తి మీద పెట్టుకునేవాడు. వాళ్ళ అధికారులు నెత్తి మీద పెట్టుకోవట్లేదు. ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ గవర్నెన్స్, రాజకీయ పరిపాలన రంగ ప్రవేశం చేసింది. అధికారులు ఏదో వచ్చి ఆయన మొలక చెట్టు ఎక్కించడానికి, ఆయన యొక్క మెప్పు పొందడానికి, ఆహా ఓహో నీ అంతటా లేడని చెప్తుంటే అవన్నీ ఆపోయా, సబ్జెక్ట్ చెప్పు అంటున్నాడు. కనుక చంద్రబాబు నాయుడు నేను ఊహించలేదు ఇంత మార్పు ఆయనలో వస్తుందని. ఎందుకంటే మీరు సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు మీరున్నారు సార్. మీరు అనేక వైద్య శిబిరాలు కూడా పెట్టి తెలుగుదేశం పార్టీకి సేవ చేశారు. మీరు సుదీర్ఘ కాలం దశాబ్దాల పాటు చేశారు. ఆయనలో మార్పు వచ్చిందని మీరు అంటున్నారు. మార్పు రాలేదు ఇంకా. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇప్పటికి కూడా పైచేయిగా ఉన్నారు అని చెప్పి అంటారు. వాళ్ళకేం చెప్తారు? అది వాస్తవం కాదు. నేను పార్టీ ఓడిపోయిన తర్వాత 2004 నుంచి 14 వరకు ఉన్నా. పార్టీ గెలిచిన తర్వాత 14 నుంచి 19 వరకు ఉన్న దగ్గరగా చూశాను. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి అపాయింట్మెంట్ ఇంటర్వ్యూ లేకుండా కలుస్తాను. ఆయన యొక్క మనస్తత్వం, ఆయన గుణగణాలు, పైగా అంత దగ్గరగా మా బృందము అమెరికా వెళ్ళాం. 8 వారాలు తిరిగాం. ఉత్తరాఖండ్ వెళ్ళాం. ఉత్తరాఖండ్ మనకేం సంబంధం చెప్పండి? ఉత్తరాఖండ్లో ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు చిక్కుకుపోయారంటే కమాన్ ఎన్టీఆర్ ట్రస్ట్ వెళ్ళిపోదాం రమ్మనేసి ఎన్టీఆర్ ట్రస్ట్ బృందంతో వెళ్ళాం. ఆయన 2 వారాలు ఉత్తరాఖండ్లో ఉండి
స్వయంగా అక్కడ మరి వాళ్ళకి కావాల్సిన సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాడు. విమానాల్లో ఉత్తరాఖండ్ నుంచి తెప్పించవలసిన అవసరం ఉందా? అప్పుడున్నది కాంగ్రెస్ పాలన. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాలంలో మరి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున విమానాలు, ప్రత్యేక విమానాలు పెట్టి హైదరాబాద్ వచ్చిన తర్వాత బస్సులు పెట్టి ఓళ్ళలో దింపటం, కారులో దింపటం. ఆ సమయంలో కలిసి పనిచేశాం. ప్రతిరోజు కూడా ఆయన ఒకటే, సేవ ద్వారా రాజకీయాల్లో ప్రజల మనస్సు చూరగొనాలి అంటారు. సేవ, సేవ. చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు కూడా విద్య, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ పెట్టాడు. అక్కడ తెలంగాణలో పెట్టారండి. మాకేంటి అంటే ఇక్కడ కృష్ణా జిల్లా చల్లపల్లిలో పెట్టారు. దాన్ని గండిపేటలో తలదన్నే విధంగా ఇక్కడ ఒక మోడల్ స్కూల్ పెట్టారు. పిల్లలు ఎవరు హత్య గావించబడిన ఎక్కడ మన పులివెందల, మరి అట్లాగే అనంతపురం జిల్లాలో పెనుగొండలో హత్య గావించిన, హింసకు గురైన వాళ్ళు, నక్సలైట్ల హింసకు గురైన వాళ్ళు, తల్లి తండ్రిని కోల్పోతే నేనే ఉన్నాను, నేనే తండ్రిని, నేనే తల్లి అన్నట్టు వాళ్ళకి చదువులు ఇచ్చి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించి ప్రయోజకులు చేశాడు విద్య. అలాగే వైద్యం. తర్వాత ఈరోజు 108 అంబులెన్సులు అన్నారు. అది ఎవరి ఆలోచన? చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు అలాంటి 108 అంబులెన్సులు పార్టీ తరపున ఒక 50 నియోజకవర్గాల్లో తిప్పాం. క్యాంపులు నిర్వహించాం. దాన్ని చూసి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తరపున ప్రభుత్వ డబ్బుతో చేస్తున్నాడు. అలా ఎన్ని వైద్య శిబిరాలు, చికెన్ గున్యా, మరి అతిసార వ్యాధి, అట్లాగే కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో వరదలు వస్తే సాయం చేసింది ఎవరు? ప్రభుత్వం అరకొర సహాయం. ఈయన వెళ్ళి అక్కడ ఉండి అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున. అట్లాగే పిల్లలు చలికాలంలో డిసెంబర్లో వణిగిపోతున్నారని పత్రికల్లో వార్తా కథనాలు వస్తే స్పందించింది ఎవరు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలా. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం స్పందించకపోతే చంద్రబాబు నాయుడు దుప్పట్లు కొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేసింది ఎవరు? ఇది అవసరమా? అధికారంలో లేకపోయినా సేవ చేసే మహానుభావుడు ఆయన. సేవ అంటే చాలా ఇష్టం. విద్య, వైద్యం, స్వయం ఉపాధి. స్వయం ఉపాధి కోసం ఆయన పెద్ద పెద్ద కంపెనీల్లో మరి వాళ్ళని పంపించి ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా తయారు చేయాలి. ప్రతి ఆంధ్రవాడు ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో ఇంతమంది వచ్చారే, ఇప్పుడు జీవీకేలు, జీఎంఆర్‌లు ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు నాయుడు ప్రోత్సహించబట్టే జీవీకేలు వచ్చారు, జీఎంఆర్‌లు వచ్చారు. లేకపోతే ఎక్కడి నుంచి వస్తారండి? మన గర్వకారణం కదా! భారతదేశంలో బొంబాయి వెళ్తే మనవాళ్ళు ఎయిర్‌పోర్ట్‌లో, ఢిల్లీ వెళ్తే మనవాళ్ళు, మరి ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్టు, రాబోయే కాలంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో కూడా మనవాళ్ళే. ఎక్కడ చూసినా ఇవాళ మౌలిక రంగంలో ఈ మెగా ఆయన ఉన్నాడు. ఆ మెగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? చిన్న దశ నుంచి. ఇవాళ మెగా అనేది దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాడు. ప్రపంచ దేశాలు, గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు. ఎవరు మెగా ఆయన? మా కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు మండలంలో ఒక చిన్న కుగ్రామం దోగిపరి నుంచి వచ్చాడు. ఒకానొకప్పుడు ఆయనకి ఉపాధే కష్టంగా ఉన్న పరిస్థితుల నుంచి ఇవాళ పెద్ద కంపెనీ అయింది. ఈ కంపెనీలను ప్రోత్సహించింది ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడే. ఇప్పుడు సార్ ఇక్కడ ఎలాగో కంపెనీల ప్రస్తావన వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారేమో కంపెనీలను ప్రోత్సహించి సత్యం లాంటి కంపెనీలను ప్రోత్సహిస్తే ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల మీద జగన్మోహన్ రెడ్డి కన్నుబడింది. అప్పుడేమో సత్యం కంప్యూటర్స్ మీద రాజశేఖర రెడ్డి ప్రభావం పడింది. ఇప్పుడేమో ఇన్ఫోసిస్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభావం పడింది అని న్యూస్ వస్తుంది. దాంట్లో నిజం ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రివర్స్ గేర్ వేశాడు, రివర్స్ టెండర్లు అన్నాడు, అంతా రివర్స్ అన్నాడు. కంపెనీలు కూడా అంతవరకు చాలే, ఇంక విస్తరణ వద్దని వెళ్ళిపోయారు. కొన్ని కంపెనీలు మూసేశారు. వద్దామనుకున్న వాళ్ళు ఆగిపోయారు. ఇవాళ ఒక్క ఉదాహరణ చెప్తానండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మన పక్క రాష్ట్రం. ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దేవుడా ఎందుకు వచ్చామా అని అనుకున్నాడు ఆయన. పాప మహానుభావుడు చంద్రబాబు నాయుడు రమ్మన్నాడు, వచ్చాను, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పెట్టాను, బ్రహ్మాండమైన యూనివర్సిటీ పెట్టి కట్టానని 12,000 మంది విద్యార్థులు ఉన్నారు. 5 ఏళ్ళు ఆయన చీకటి రాత్రుల్లా బాధపడుతూ నడిపాడు. ఇవాళ అయ్యా మీరు 100 ఎకరాలు భూమి ఇచ్చారు, 12,000 మంది విద్యార్థులు ఉన్నారు, మరో 200 ఎకరాలు ఇచ్చారంటే 1000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా, మెడికల్ కాలేజ్ కడతా, డెంటల్ కాలేజ్ కడతా, తర్వాత ఎక్కడా లేని విధంగా స్కిల్ అకాడమీ పెడతా, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పెడతా, అట్లాగే ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ పెడతానని ఎందుకు వచ్చాడండి? ఇవాళ పారిశ్రామికవేత్తలు నాకు తెలిసి ఆయన జిందాల్ ఆయన గుంటూరులోనో విశాఖపట్నంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాడు. ఇవాళ చెత్త నుంచి
మనకి 35 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతా ఉంది. గుంటూరు చుట్టూ ఉన్న 40 మున్సిపాలిటీలు, అట్లాగే విశాఖపట్నం చుట్టూ ఉన్న 15 మున్సిపాలిటీలో ఏ రోజు చెత్త, తడి చెత్త, పొడి చెత్త, జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌కి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు ఆలోచన చూడండి, ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు లేకుండా హ్మ్. మనం ఇచ్చేది చెత్త. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం.